అనగానే వాళ్ళు అడుగుతారు, కన్ఫర్మ్ చేస్తారు ఇట్లా లెటర్ అది అని అంటే ఏమో ప్రీ ఆక్యుపైడ్ మైండ్తోని ఈఎన్సీ గారు ఏమంటారంటే మీ సి నుంచి రావాలి తెలుసా అన్నాడు. అది సి నుంచి ఇలా వచ్చిందని చెప్పిన. ఎందుకంటే ఆయన చూడట్లేదు, ఇంకా ఆయనకు అంత ఓపిక కూడా లేదు. నేను ఎందుకు పోయినా ఆ పీరియడ్లో మీరు ట్రాన్స్ఫర్ చేసిండ్రు కాబట్టి అని చెప్పేసి అనే వచ్చినాను. వాళ్ళకి చేసినప్పుడు నాకు చేయాలి కదా అని చెప్పేసి అని వచ్చినాను. లేదు మీరు అక్కడ చేస్తే చేయండి, లేకుంటే రిజైన్ చేయండి అని చెప్పేసి అన్నారు. నేను అప్పుడు అన్న మాట నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు పవర్లో కూడా ఉన్నారు. నేను రిజైన్ చేయాలా, మీరు రిజైన్ చేయాలా నేను చెప్తా, లేకుంటే సమాజానికి తెలవాలి. నేను నా వల్ల గవర్నమెంట్ ఎక్స్చేంజ్కు ₹1 నష్టం జరగలే. మీరు సి ప్రాజెక్ట్స్ ఉండగా కరీంనగర్లో అవుట్ ఫ్లాంక్ అయింది మిడ్ మానేరు. మీరు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. మీరు పని చేస్తే ఒక డ్యామ్ కొట్టుకపోయింది. ఆ రోజు గవర్నమెంట్ అప్పుడున్న ప్రభుత్వం ప్రతిష్ట కోసం వద్దు అని చెప్పేసి అని ఇంజనీర్లను అప్పటికి కూడా అందరు నాకు సస్పెండ్ చేస్తారని చెప్పేసి అని అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు వచ్చి మీటింగ్ పెట్టి పేరు వస్తుందన్న ఉద్దేశంతో సరే బాగా ఫ్లడ్ వచ్చింది, కొట్టుకపోయిందిలే, ఇది కాంట్రాక్టర్ తప్పిదం అని చెప్పేసి అని చెప్పి శంకులో దిగుతం పోసినట్టు అప్పుడున్న ఒక ఆఫీసర్ ఎవరు ఈఎన్సీ జనరల్ వాళ్ళని చెప్పేసి అని ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి అని చేస్తే మీరు బతికి బట్ట కట్టి ఇవాళ ఈఎన్సీ జనరల్ పనిచేస్తాను.